మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన తనను జగన్ ప్రభుత్వం పిలిచి అవమానపరచడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. వార్డు మెంబర్కి ఇచ్చినటువంటి గౌరవం కూడా తనకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టమైన భరిస్తాను కానీ అవమానాన్ని భరించలేనని కృపారాణి తెలియజేశారు. మీరు చూస్తున్నారు, మన జిల్లా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వలేకపోయి, అలాగే బ్రాండెడ్ ఫ్యామిలీస్ పదవులు కల్పించలేకపోయి వెంటనే కబురు పెట్టారు. అమ్మా బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, అయ్యా బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మీకు ఇవ్వలేకపోయాం. అది గౌరవాన్ని పెంచే కార్యక్రమం. గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది. ఉన్న గౌరవాన్ని కూడా పెంచే కార్యక్రమం. చెప్పండి, ఈ పరిస్థితిలో నేను ఏం కోరుకోవాలి? నేను నాకు పదవే కావాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు నాకు ఆహ్వానిస్తున్నారు. నాకు ఎవరు ఏమిస్తారు? ఇప్పుడు మోడీ గారిని తీసేసి నాకు ఇచ్చేయాలి, అదే కదా కేంద్ర మంత్రి తర్వాత పదవి. అంతకంటే పెద్ద పదవి లేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్యానంతరం బీసీ వర్గానికి చెందిన విద్యావంతురాలైన మహిళ, ఫస్ట్ బీసీ మహిళ భరించి ఉండడం కంటే నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ నేను ఉంటాను అని ఒక ఆలోచనతో ఈ రెసిగ్నేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తో పాటు చూశారు. ఒక డాక్టర్గా చూశారు, ఒక ఎంపీగా చూశారు, ఒక కేంద్ర మంత్రిగా చూశారు. ఆమె వ్యక్తిత్వం తెలుసు, ఆమె నడవడి తెలుసు, ఆమె ప్రవర్తన తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ భవిష్యత్తులో కూడా నాకు ఇదే విధంగా మీ వద్ద నుంచి నాకు అభిమానం ఆదరణ ఉండాలని సోదరులందరికీ శిరస్సు వంచి నేను